నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. రాష్ట్రంలో అన్ని పార్టీలు సింగరేణి ఎన్నికల వైపు చూస్తున్నాయి. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కూడా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది. అధికారం వచ్చి 2.5 ఏళ్ళైనా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇంకా కాలేదు. అనుకూలమైన సమయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఏది ఏమైనా గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ జెండా రెపరెపరాలించాలన్నటువంటి యోచనలో కాంగ్రెస్ ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ బీజేపీ బీఆర్ఎస్లు సవాల్ విసురుతున్నాయి. అయితే సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటి కాంగ్రెస్ చిన్నగా పావులు కలుపుతుంది. దానిలో భాగమే గ్రేటర్ హైదరాబాదులో ఇందిరమ్మ ఇండ్లు 1,00,000 ఇండ్లను ప్రకటిస్తూ అప్లై చేసుకోవాలని చెప్పి నగరవాసులకు ఒక శుభవార్త చెప్పింది. ఈ శుభవార్త చెప్పడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయనే విషయము చెప్పకనే చెప్పింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఇంతవరకు ఎవరికి కూడా ఇండ్లు ఇవ్వలేదు. అదే పల్లెల్లో మాత్రం 2వ దశ ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రకటన చేసింది. ఇక్కడ తొలి విడతగానే 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకొని ప్రకటించేసింది. ఈ 2వ దఫలో 2,00,000 ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందులో 1,00,000 ఇండ్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పేదలకు అందజేస్తాము, ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చి పేదలకు ఒక గూడును కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రకటించింది. దీన్ని మనం ఎలా చూడాలి అంటే ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేపు మరిన్ని ఇందిరమ్మ ఇండ్లను ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఓటు వేయాలి అనేటువంటి ప్రజల్లో ఒక ఆలోచన వస్తుందని చెప్పి ఆ ఓటును మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. కానీ గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మేము హైదరాబాద్లో చాలానే ఇచ్చినాం. ఆ ఇచ్చిన ఓట్లు ఏవైతున్నాయో మాకు పక్కా పడతాయి కాబట్టి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేస్తూ ఎప్పుడు వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు మేము సిద్ధం అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్లను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. 2.5 ఏళ్ళు వచ్చినా కానీ కాంగ్రెస్ ప్రజలకు చేసింది ఏమీ లేదు. గతంలో 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ కూడా ప్రజలకు ఇచ్చినటువంటిది కూడా ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాదులో కాషాయపు జెండా రెపరెపలాడుతుంది. ఓటర్లంతా కూడా వీళ్ళిద్దరికి ప్రత్యామ్నాయంగా బీజేపీ అని చూస్తున్నారని చెప్పి బీజేపీ ఆలోచన చేస్తుంది. నిజంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల ప్రకటన ఏదైతే ఉందో అది స్వాగతించాల్సిన విషయమే. కానీ చెప్పగానే చెప్తున్నటువంటి రాజకీయం ఇక్కడ ఒకటి దాగి ఉందని చెప్పవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా సరైన సమయం కోసం ఎప్పుడు అని ఎదురు చూసిన కాంగ్రెస్ ఏమో నవంబర్ 6 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే సన్నద్ధమవుతుంటే మిగతా పార్టీలు కూడా సరే మేము కూడా రెడీ అంటూ సవాల్ విసురుతున్నాయి. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో బోనాల పండుగ సందడే కాదు, ఎన్నికల సందడి కూడా త్వరలోనే రానుందనేది అర్థమవుతుంది. ఏది ఏమైనా హైదరాబాదులో అసలే గ్రేటర్ హైదరాబాద్ని 3 భాగాలుగా చేసిర్రు. ఈ 3 భాగాల్లో ఎవరేం చేస్తారనేది ముందు రానుంది. దీనికి తోడు ఎంఐఎం కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 3 భాగాల్లో ఏదో ఒక భాగం ఖచ్చితంగా జెండా ఎగరేస్తామని చెప్పి ధీమాలో ఉన్నారు. ఈ రాజకీయ ఆటలో గ్రేటర్ హైదరాబాద్లో జెండా పాతేదెవరో కాలమే సమాధానం చెప్తుంది. ఇది ఈరోజు టాపిక్. నమస్తే.